ఉన్నారో స్పష్టంగా ఇవాళ బట్టబయలైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఈ రాష్ట్రంలో అంటే ప్రభుత్వంలో అస్థిరపరచాలని, ప్రభుత్వంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అంటే మనుషులు ప్రాణాలతో విలువ లేదు వాళ్ళకి అంతిమంగా కావాల్సింది రాజకీయం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. ఆ రాజకీయం చేయటానికి ఎంత నీచానికైనా దిగే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరొకసారి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. ప్రభుత్వం ఇవాళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆ రోజున చూసాం. సొంత బాబాయిని హత్య చేసి ఆ సొంత బాబాయ్ హత్యని ప్రభుత్వం మీద వేయాలని, అలాగే నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఫోటోని పేపర్లో నిలువెత్తు ఫోటో వేసి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తో ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ప్రభుత్వం మీదే కుట్ర చేయాలని చెప్పి ప్రభుత్వంలో అలజడి సృష్టించాలి ప్రజల మధ్యనని చెప్పి అతను చేసినటువంటి విధానం, ఈ మద్యం స్కామ్ మొత్తం కూడా. ఎందుకంటే గతంలో కూడా 2019కి ముందు ఎన్నికల్లో చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా చేస్తానని చెప్పాడు. కానీ అసలు ఆ మద్య విధానాన్నే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఆ ప్రభుత్వ ఆదాయంని తన ఆదాయంగా మార్చుకుని ఆ రోజున భారతదేశంలోనే ఒక బెస్ట్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు కొనియాడితే ఈయన పాలసీ మార్చి గవర్నమెంట్ షాప్స్ పెట్టి వాళ్ళ అనుయాయులకి అందరికి కూడా దాంట్లో దోచిపెట్టి పనికిరాని బ్రాండ్లు పెట్టి కొన్ని వేల మంది అతను దాహానికి మరి అనారోగ్యం పాలవడం, వేల మంది చనిపోయారు, లక్షలాది మంది కిడ్నీ వ్యాధులు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి లంగ్స్ చెడిపోయి లివర్లు చెడిపోయి చాలామంది ఇవాళ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అది ఒక అతిపెద్ద స్కామ్ అని చెప్పి దాదాపు 1500 కోట్ల పైనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి సాక్షాత్తు కోర్టులే మరి మాట్లాడినటువంటి సందర్భం చూసాం. ఇవాళ వాళ్ళందరినీ కూడా అరెస్టులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇవాళ 5 రాష్ట్రాలతో సంబంధం ఉంది. ఈ లిక్కర్ ఏదైతే కల్తీ మద్యం ఈ జోగి రమేష్ చేసినటువంటి విధానం, అసలు లేబుల్సే ప్రింటింగ్ ప్రెస్ పెట్టి లేబుల్స్ ప్రింట్ చేయటం, మూతలు తయారు చేయటం, ఇవన్నీ కూడా ఒక 5 రాష్ట్రాలతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో సిబిఐ ఎంక్వైరీలో మనకు తెలిసింది 5 దేశాలతో పెట్టుకున్నాడు ఆయన. 5 దేశాల్లో ఆయన యొక్క అవినీతి సామ్రాజ్యం. ఇవాళ వీళ్ళు 5 రాష్ట్రాల్లో దోపిడీ సామ్రాజ్యం. సాక్షాత్తు ఆర్టీసీ బస్సులు కూడా వీళ్ళు వాళ్ళ దోపిడీకి వాడుకున్నటువంటి విధానం.
ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఎందుకంటే ఇదే జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అందలం ఎక్కించినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ కల్తీ మద్యం స్కామ్ చేస్తే రేపు ఇంకేదో ఎక్కిస్తారని చెప్పి ఆశ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపించావా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని అస్థిరపరచాలి. ఇవాళ చూసాం పాస్టర్ది, ఏదైతే పాస్టర్ది కూడా ఇవాళ బయటకు వచ్చింది. అంటే కులాల మధ్యన మతాల మధ్యన కూడా చిచ్చు పెట్టే కార్యక్రమానికి చేస్తే అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. వాస్తవాలు ఎవరు కూడా ఎక్కడా కూడా దాగే పరిస్థితి ఉండదు.